హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీబీసీ 2025 గ్రాడ్యుయేట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రీసెంట్గానే వచ్చింది కదా. దానిలో మనం ఏ జోన్కి అప్లై చేస్తే మనకి ఎక్కువగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే జోన్, అంటే బెస్ట్ జోన్ ఏది, డేంజర్ జోన్స్ ఏంటి, సేఫ్ జోన్ ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. చాలా ఎక్కువ డేటా, ఇంపార్టెంట్ డేటాని అయితే తీసుకొచ్చాను. అండ్ పోస్ట్ వైజ్, అంటే మీకు స్టేషన్ మాస్టర్ అవ్వాలంటే ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అవ్వాలంటే ఎక్కువ పోస్టులు, జేఏ అవ్వాలంటే ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, స్పెట్స్ లేని వాళ్ళకి ఏ జోన్స్ బాగుంటాయి, లేదా స్పెట్స్ ఉన్నాయి అంటే ఏ జోన్స్ అప్లై చేస్తే బాగుంటుంది, కంప్లీట్ డీటెయిల్ ఈ ఒక్క వీడియో చూడడంతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే చివరి వరకు చూడండి, అప్పుడే క్లారిటీ ఉంటుంది. చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేద్దాం. చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్కి ఒక 70.80 ఇది మీకు స్కోర్ వచ్చింది అనుకుందాం. ఓకే, మీరు అప్లై చేసిన జోన్లో కట్ ఆఫ్ 71 ఉంది అనుకుంటే, అప్పుడు మీకు అక్కడ మీకు స్కోర్ రాలేదు కాబట్టి జాబ్ వచ్చే ఛాన్స్ పోతుంది అనమాట. అండ్ వేరే జోన్లో మీకు 67 ఉన్నా కూడా కట్ ఆఫ్ మీరు మీ జోన్లోనే చెక్ చేస్తారు కాబట్టి, ఒకవేళ మీకు కట్ ఆఫ్ అన్నది కనుక క్లియర్ చేయలేకపోతే జాబ్ రాదు. ఓకే, సో జాబ్ రావాలి, మనకి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ రావాలి అనుకుంటే జోన్ సెలక్షన్, అలాగే జోన్తో పాటు మెడికల్ స్టాండర్డ్, అంటే తర్వాత మన పోస్ట్ ప్రిఫరెన్స్, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు ఫర్దర్గా జాబ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో డీటెయిల్డ్గా నేను చెప్తాను, మీరు కంప్లీట్గా ఫాలో అవ్వండి. అండ్ నేను ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీబీసీ క్లియర్ చేశాను, అలాగే ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా క్లియర్ చేశాను అనమాట. సో మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఫుల్గా గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చివరి వరకు చూడండి. అండ్ నా ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే నాకు చాలా మోటివేషన్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కానీ కొంచెం షేర్ చేస్తే ఏంటంటే ఇటువంటి వీడియోస్ని, ఇంకా మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ని ఎక్కువగా తీసుకొస్తాను అనమాట. ఓకే, ఇంకా వీడియోలోకి కనుక మనం వెళ్ళిపోయినట్టయితే మెయిన్గా మీరు జోన్ అప్లై చేసేటప్పుడు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించాలి. మీరు మన హోమ్ జోన్ దాటి వేరే జోన్స్కి వెళ్ళిపోయి అప్లై చేసేసి జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మ్యూచువల్ పెట్టుకుని ఏదోటి పెట్టుకుని ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు మన జోన్ కనుక్కుని మాత్రం అప్లై చేయొద్దు. గోయింగ్ ఆన్ మనకి ప్రతి ఇయర్ ట్రాన్స్ఫర్ రూల్స్ మారుతూ ఉన్నాయి, ఇంకా టఫ్ అవుతూ ఉన్నాయి అనమాట. ఓకే, యాజ్ ఆఫ్ నో మనకి 5 to 10 years పైనే పట్టేలాగా ఉందన్నమాట. ఓకేనా, ట్రాన్స్ఫర్స్ అనేవి వెంటనే అవ్వవు. అండ్ వెంటనే కూడా కాదు, మనకి మినిమం కండిషనే అప్లై చేసుకోవడానికే ఖచ్చితంగా 5 years వర్క్ చేయాలి. అండ్ ఓవరాల్గా ఇంకొక 5 years, మొత్తం 10 years అయితే కానీ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఒక 10 years ఒక దగ్గర వర్క్ చేసిన తర్వాత ఇంకా ట్రాన్స్ఫర్లో పాయింట్ ఉండదు అనమాట పెద్దగా, మీకు అది అలవాటు అయిపోతుంది కాబట్టి. సో అది మైండ్ సెట్ అన్నది ఇంపార్టెంట్. మీరు ట్రాన్స్ఫర్ మాత్రం మైండ్లో పెట్టుకుని అప్లై చేయొద్దు. నాకు జాబ్ ఇంపార్టెంట్, ఎక్కడైనా పర్లేదు అనుకుంటేనే వేరే జోన్స్ అప్లై చేయండి. లేదంటే నాకు మన తెలుగు స్టేట్స్లోనే కావాలి కంపల్సరీ అనుకుంటే మాత్రం మీరు ఇంకా గుడ్డిగా పోస్టుల గురించి ఇంకా దేని గురించి చూడకుండా ఓన్లీ సికింద్రాబాద్ జోనే అప్లై చేయాలి. సో ఎవరికైతే మన తెలుగు స్టేట్లోనే జాబ్ కావాలి, ఓకే, కట్ ఆఫ్ ఎంత ఉన్నా పర్లేదు, వేకెన్సీస్ ఎన్ని ఉన్నా పర్లేదు అనుకుంటే సికింద్రాబాద్ జోన్ అప్లై చేయండి. ఇంకా వాళ్ళకి వేరే జోన్స్ చూడడం కూడా అనవసరం. ఓకేనా, వేరే జోన్ అయినా పర్లేదు, నాకు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కావాలి, కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉండేలా చూద్దాం అనుకుంటే ఫర్దర్గా మాట్లాడదాం. అండ్ దాంట్లోనే అట్లీస్ట్ మన దగ్గరలో ఉండే జోన్స్ అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు 2024 లాస్ట్ టైం మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు వేకెన్సీస్ కూడా ఇక్కడ తీసుకున్నాను. కంపారిజన్లో మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జోన్ ర్యాంక్ ఏంటి, ఏ జోన్కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది, ఓకే, లాస్ట్ ఇయర్. అండ్ దాని తర్వాత దాని కట్ ఆఫ్ ర్యాంక్ కూడా చూసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు అప్లై చేయటానికి. అలాగే 2025 వేకెన్సీస్ వాటి యొక్క ర్యాంక్స్ కూడా ఇచ్చాను. సో ఒక్క చోటే మొత్తం డేటా ఇక్కడ మీకు కనబడిపోతుంది ప్రతి జోన్కి సంబంధించి. ఓకేనా, సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే ఈ పీడిఎఫ్ని కూడా మన యాప్లో అవైలబుల్గా పెడతాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎంబెడెడ్ సెక్షన్లో పెడతాను. సో అక్కడి నుంచి మీరు కావాలనుకుంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఆర్ టెలిగ్రామ్ గ్రూప్లో అయినా షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మన సికింద్రాబాద్ జోన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సికింద్రాబాద్ జోన్కి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఎంత ఉన్నాయి వేకెన్సీస్, 396. ఓకేనా, లాస్ట్ టైం 478. ఓకే, అరౌండ్ ఒక 70-80 పోస్ట్ ఎక్కువ ఉన్నాయి లాస్ట్ టైం. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది. సో లాస్ట్ టైం ర్యాంక్ చూసుకుంటే 8th ర్యాంక్, ఇప్పుడు చూసుకుంటే 6th ర్యాంక్. అంటే యాక్చువల్గా ర్యాంక్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడే ఇంకా ఇంప్రూవ్ అయింది. అంటే ఈసారి రావటమే వేకెన్సీస్ తక్కువ ఉన్నా కూడా
మనకి కొంచెం బెటర్గానే వచ్చినాయి వేకెన్సీస్ అనుకోవాలి. ఓకే, సో జోన్ అంటే వేకెన్సీ ర్యాంక్ పరంగా చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ లేదు, 1-2 మాత్రమే డిఫరెన్స్ ఉంది. మనకి లాస్ట్ టైం 2024 CBT 1 కట్ ఆఫ్ రీసెంట్గానే వచ్చింది కదా, సో ఆ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 70.40 ఉందన్నమాట. ఓకే, అండ్ ఆ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోండి, మనకి 21 జోన్స్ ఉంటే 16th ర్యాంక్లో ఉంది. అంటే చాలా తక్కువ కట్ ఆఫ్ ఉన్నట్టే ఉన్న అన్ని జోన్స్తో కంపేర్ చేసుకుంటే. అంటే టాప్ 5 బెస్ట్ జోన్స్లో ఉన్నట్టే సికింద్రాబాద్ జోన్ ఆల్రెడీ. ఓకే, కట్ ఆఫ్ వైజ్ చూసుకున్నా, వేకెన్సీస్ వైజ్ చూసుకున్నా. ఓకేనా, సో మీరు సికింద్రాబాద్ వదిలి వెళ్ళడానికి కూడా ఎక్కువ అవసరం మోస్ట్లీ ఉండదు, కానీ అందరికీ కాదు, ఇక్కడ స్పెసిఫైడ్గా మాట్లాడుకోవాలి మనం. కొంతమందికి మాత్రమే, కొంతమందికి వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి స్పెట్స్ ఉండొచ్చు, లేదా పోస్ట్ నాకు ఈ పోస్ట్ కావాలని ఉండొచ్చు, లేదు నాకు ఎంత దూరమైనా పర్లేదు జాబ్ కంపల్సరీ అని ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి, సికింద్రాబాద్ జోన్ ఈసారి బాగానే ఉంది. ఓకే, అది ఇంపార్టెంట్. మన బెస్ట్ జోన్స్లో సికింద్రాబాద్ కంపల్సరీ మైండ్లో ఉంచుకోండి. మరి మనకంటే బెటర్ జోన్స్ ఏమేమి ఉన్నాయి అవి కూడా చూద్దాం. చూసే ముందు పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో. బట్ ఈ ప్లేలిస్ట్ని ఖచ్చితంగా నేను ఐ బటన్లో ఇస్తాను, కంపల్సరీ చూడండి. మీకు ఇక్కడ క్లియర్గా గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే ఏంటి, ఏం చేస్తాడు తను, తన ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎలా ఉంటుంది, లీవ్స్ ఎలా ఉంటాయి, ఇటువంటి డీటెయిల్స్ ఓన్లీ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనే కాదు, సీనియర్ క్లర్క్ అంటే ఏంటి, అండ్ వాళ్ళ యొక్క శాలరీలు కానీ కంప్లీట్గా ఆల్రెడీ మనం చేసి ఉంచాం. ఆ ప్లేలిస్ట్ ఇస్తాను. జేఏ జాబ్ రోల్ ఎలా ఉంటుంది, వాళ్ళ శాలరీ, CCTSతో కంపేర్ చేస్తే జేఏ ఎలా ఉంటుంది, CCTS జాబ్ రోల్ ఏంటి, వాళ్ళ శాలరీ ఏంటి, స్టేషన్ మాస్టర్ కానీ, క్వార్టర్స్ కానీ, లేకపోతే మీకు వచ్చే ఫెసిలిటీస్ కానీ మొత్తం అక్కడ ఇచ్చాను. ఆ ఒక్క ప్లేలిస్ట్ చూస్తే మీకు డీటెయిల్గా రైల్వే గురించి అర్థమైపోద్ది. అండ్ ఈ జోన్స్ అప్లై చేసుకోవడానికి అండ్ పోస్టులు అప్లై చేసుకోవడానికి ఒక క్లారిటీ వస్తుంది. వన్స్ అప్లై చేసేసుకున్న తర్వాత సో చాలా ఇబ్బంది పడతారు. వన్స్ క్వాలిఫై అయిపోయి జాబ్ వచ్చిన తర్వాత లేదు నాకు ఇది కాదు అదైతే బాగుండు అనుకుంటే మాత్రం పని అవ్వదు. సో ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను, తప్పకుండా చూడండి ఈ ప్లేలిస్ట్. ఎండ్ స్క్రీన్లోనే ఇస్తాను, పైన ఐ బటన్లోనే ఇస్తాను. ఓకే, ఇంకా మన డిస్కషన్ని ఫర్దర్గా కంటిన్యూ చేసుకున్నట్టయితే ఇంకా బెటర్ జోన్స్ ఏమేమి కనపడుతున్నాయి. కట్ ఆఫ్ పరంగా మనకి అసలు లాస్ట్ టైం చాలా లోయెస్ట్ ఎక్కడొచ్చిందో చూద్దాం. సో చాలా లోయెస్ట్ వచ్చేటప్పటికి 21st జోన్ కదా. సో 21 జోన్స్ ఉంటే 21st ర్యాంక్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి, కట్ ఆఫ్ అంత తక్కువ ఉంది అక్కడ. వేకెన్సీస్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైం 13th ర్యాంక్లో ఉంది. ఓకే, సో వేకెన్సీస్ సూపర్గా ఏం లేవు లాస్ట్ టైము, అందుకనే తక్కువ ఉందా అంటే మరీ బాటమ్ కూడా కాదు, మీడియంగా ఉన్నాయి, బట్ వేకెన్సీ లో ఉంది. సో అంటే మాల్డాని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఒకటి మనం సికింద్రాబాద్ని పెట్టుకున్నాం మన లిస్ట్లో, ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా అర్థమవుద్ది. ఫస్ట్ లిస్ట్లో ఏమేమి యాడ్ చేసుకుంటున్నాం, సికింద్రాబాద్ని పెట్టుకున్నాం, మాల్డా కూడా బాగానే ఉంది, చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. ఈసారి కూడా మనకి వేకెన్సీస్ టాప్ 5లో ఉన్నాయి. ఓకే, అంటే కంపారిటివ్లీ సికింద్రాబాద్తో పోలిస్తే వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి మాల్డాకి. ఓకే, సో వేకెన్సీస్ పరంగా కూడా మనకి విన్ సిచ్యువేషనే, అండ్ కట్ ఆఫ్ కూడా సికింద్రాబాద్ కన్నా తక్కువ ఉంది లాస్ట్ టైం. సో బెటర్ ఆప్షనే. ఓకే, హోల్డ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ 20th బెంగళూరు జోన్. సో బెంగళూరు జోన్లో లాస్ట్ టైం 496 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు 249 ఉన్నాయి. లాస్ట్ టైం 7th ర్యాంక్లో ఉంది వేకెన్సీస్, ఇప్పుడు 9th ర్యాంక్ దగ్గరగానే ఉంది వేకెన్సీస్. అండ్ కట్ ఆఫ్ చూడండి, కట్ ఆఫ్ 20th ర్యాంక్ అంటే సెకండ్ లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చింది 67.95. అంటే మీకు నార్మల్గా కట్ ఆఫ్ కూడా ఎప్పుడు కూడా బెంగళూరులో కొంచెం తక్కువే ఉంటుంది ఓవరాల్ జనరల్గా కూడా. సో ఆ రకంగా చూసుకుంటే బెంగళూరు కూడా బెటర్ ఆప్షనే. కానీ మనకి సికింద్రాబాద్ 396 పోస్టులు వదిలి 241 ఉన్న బెంగళూరుని చూజ్ చేసుకోవడం కరెక్టా, ఇప్పుడే డిసైడ్ అవ్వద్దు, హోల్డ్లో పెట్టుకుని ఉంచుకుందాం బెంగళూరుని కూడా. నెక్స్ట్ మనకి రాంచీ 19th కట్ ఆఫ్ విషయంలో చూసుకుంటే 3rd అనుకోవచ్చు లోయెస్ట్. సో లాస్ట్ టైం మనకి ఓకే డీసెంట్ అమౌంట్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, 300 అరౌండ్ వేకెన్సీస్ ఉన్నాయి 11th వేకెన్సీల్లో. ఈసారి మనకి కొంచెం ఎక్కువ పోస్టులు కూడా ఉన్నాయి. ఓకే, సో రాంచీ కూడా మంచి ఆప్షనే. నేను ఏమేమి చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు చూసేటప్పటికి ఏంటి చూసిన ప్రతిదీ ఓకే అంటున్నారో అనుకోవద్దు, ఇలా ఆలోచించాలి మనం, తప్పదు. మనం బెస్ట్ది తీసుకోవాలంటే ఫస్ట్ అనలైజ్ చేయాలి, ఏది బాగుందో ఆలోచించి పెట్టాలి. ఇదేమి ర్యాండమ్గా 4 చెప్పేసి ఇది పెట్టేయండి అంటాం కాదు కదా, మీకు లైఫ్ ఇంపార్టెంట్ ఇది, అందుకనే డీటెయిల్గా చెప్తున్నాను. సో హోల్డ్లో పెట్టుకోండి, రాంచీ కూడా మంచి జోనే యాజ్ ఆఫ్ నో, ఎందుకంటే వేకెన్సీస్ ఈసారి బాగున్నాయి, 651 ఉన్నాయి. అండ్ 18th చూడండి,
18th చూసుకుంటే లాస్ట్ టైం 40 పోస్టులే ఉన్నాయి, అందుకే కట్ ఆఫ్ తక్కువ ఉందని కూడా అనుకోవచ్చు. ఎవడో అప్లై చేయలేదేమో, పోస్టులు తక్కువ ఉన్నాయని. సో అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. 40 పోస్ట్స్ ఉన్నాయి, 20th ర్యాంక్ వేకెన్సీలో, అంటే వేకెన్సీలో సెకండ్ లోయెస్ట్, చాలా తక్కువ వేకెన్సీలు ఉన్నాయి. ఈసారి కూడా 21 పోస్టులు, ఇంకా తక్కువ లాస్ట్ టైంతో పోలిస్తే. ఓకే, అండ్ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఈసారి ర్యాంక్ కూడా 20th, సేమ్ ర్యాంకే, కానీ ఇది మాత్రం ఇగ్నోర్ చేయండి. ఓకే, ఎందుకు అంటే ఉన్నవే 20 పోస్టులు. ఓకే, ఎంత కట్ ఆఫ్ తక్కువ వస్తుంది అనుకున్నా 20 మందికే ఛాన్స్ ఉంటుంది, ఇంకెక్కువ మందికి ఉండదు. ఓకే, ఇప్పుడు మన వీడియో చూసే 20 మంది పెట్టేసి 20 మంది పైన పెట్టేశారు అనుకుందాం. ఓకే, బాగా చదివినా కూడా 20 మందికే వస్తుందని అర్థం అక్కడ. సో మరీ అంత లోయెస్ట్ మన సికింద్రాబాద్ను వదిలేసి మరీ సిలిగురి పెట్టుకునే అంత అవసరం, అది కూడా 20 పోస్టులకి 21 పోస్టులకి వెళ్ళే అంత అవసరం లేదు. సో సిలిగురిని పెట్టద్దు, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే, అలాగే 17th తిరువనంతపురం కూడా 174 పోస్టులు ఉన్నాయి లాస్ట్ టైము, అంటే 14th ర్యాంక్. ఒకే ర్యాంక్లో ఉంది. ఇప్పుడు 16th ర్యాంక్, ఇప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయి వేకెన్సీస్. సో ఇది కూడా అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ 16th మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సికింద్రాబాద్. 15th చూసుకుంటే చెన్నై. ఓకే, లాస్ట్ టైం కూడా మనం చెన్నైని కొంచెం రికమెండ్ చేసాం, కొంచెం బెటర్ ర్యాంక్లోనే ఉంది చెన్నై స్టిల్. లాస్ట్ టైం 436 ఉన్నాయి, 9th ర్యాంక్. ఇప్పుడు 187 ఉన్నాయి వేకెన్సీస్, 12th ర్యాంక్ అనమాట. సో ఈసారి కూడా మీరు చెన్నైని రికమెండ్ చేస్తారంటే నేను రికమెండ్ చేయను ఈసారి. ఎందుకు అంటే ఈసారి వేకెన్సీస్ మనకి సికింద్రాబాద్ 396, ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. 400 ఉంటే 200 అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ పెద్ద డిఫరెన్స్ లేదు మనకి సికింద్రాబాద్కి చెన్నైకి. అలాంటప్పుడు చెన్నై మనం చూస్ ఎందుకు చేసుకుంటాం? ఆబ్వియస్లీ అంత అవసరం లేదు. ఓకే, చూద్దాం, ఇది బేసిక్. మళ్ళీ ఫర్దర్గా డీటెయిల్కి వెళ్ళినప్పుడు ఇంకా మారచ్చు. నెక్స్ట్ 14th ర్యాంక్ చూస్తే ముంబైలో ఉంది కట్ ఆఫ్. లాస్ట్ టైం సెకండ్ హైయెస్ట్ కట్ ఆఫ్. ఓకేనా, 800 పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్, సెకండ్ ఉంది లాస్ట్ టైం, ఇప్పుడు 4th ఉంది. అంటే చాలా మంచి వేకెన్సీస్ ఉన్నట్టే కంపారిటివ్లీ. సో 14th ర్యాంక్ అంటే ఓకే ఆలోచించవచ్చు. బట్ ఇన్ జనరల్ ఒక్కోసారి ముంబై హైలో ఉంటుంది. బట్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ముంబైని కూడా ఓకే హోల్డ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జమ్మూ శ్రీనగర్ 13th ఉంది ర్యాంకు, కానీ 32 పోస్టులే, అవసరం లేదు. జమ్మూ శ్రీనగర్ మనం అంత అవసరం లేదు. నెక్స్ట్ 12th భువనేశ్వర్ వచ్చేటప్పటికి లాస్ట్ టైం పోస్టులు ఎక్కువ ఉన్నాయి, బట్ స్టిల్ 12th ర్యాంక్, అంటే కట్ ఆఫ్ ఎక్కువే ఉంది సికింద్రాబాద్తో పోల్చినా కూడా. ఈసారి వేకెన్సీ సికింద్రాబాద్ కన్నా తక్కువ ఉన్నాయి. సో ఈసారి భువనేశ్వర్, మోస్ట్లీ వైజాగ్ సైడ్ ఉండి నాకు భువనేశ్వర్ కావాలి అనుకుంటేనే పెట్టడానికి ఛాన్స్ తీసుకోండి, బట్ మోస్ట్లీ అవాయిడ్ చేయడం బెటర్. సో మన దగ్గర ఉన్న 4 జోన్స్లో ఏది చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్ అండ్ తర్వాత సికింద్రాబాద్, ఈ 4 ఎక్కువ పెడతాం మనం. సో సికింద్రాబాద్ కాకుండా ఆల్రెడీ చెన్నై ఎలిమినేటెడ్, భువనేశ్వర్ ఎలిమినేటెడ్. ఓకే, నెక్స్ట్ 11th బిలాస్పూర్. లాస్ట్ టైం 4th ర్యాంక్లో ఉంది, ఈసారి వేకెన్సీస్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాయి. ఓకే, హైయెస్ట్ వేకెన్సీస్. సో వేకెన్సీస్ పరంగా మనకి ఇక్కడ ఒక కొంచెం అడ్వాంటేజ్ ఉంది. బట్ చాలా మంది కూడా వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయని పెట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం కోల్కతా అలాగే పెట్టారు కదా. సో అలాగే ఇది కూడా పెట్టే ఛాన్స్ ఉంది, బట్ స్టిల్ హోల్డ్లో పెట్టుకుందాం బిలాస్పూర్. సో యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా మనం ఫైనల్గా హోల్డ్లో పెట్టుకునేవి ఏమేంటో చూడండి. సికింద్రాబాద్, తర్వాత మాల్డా, తర్వాత బెంగళూరు. మన 4 జోన్స్లో సికింద్రాబాద్ కాకుండా ఇప్పటిదాకా హోల్డ్లో పెట్టుకుంది బెంగళూరు ఒకటే. ఓకేనా, బెంగళూరు ఒకటి, నెక్స్ట్ రాంచీ ఒకటి, ముంబై ఒకటి, బిలాస్పూర్ ఒకటి. ఇవి మాత్రమే మనం హోల్డ్లో పెట్టుకున్నాం. ఓకేనా, ఓవరాల్గా అయితే ఇది. ఓకే, ఇప్పుడే ఫైనలైజ్ చేయొద్దు, మనం ఇంకా లోపలికి వెళ్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు పోస్ట్ వైజ్ చూపిస్తాను చూడండి. స్టేషన్ మాస్టర్ వేకెన్సీస్. స్టేషన్ మాస్టర్ హైయెస్ట్ ఇందులో ఉంది. స్టేషన్ మాస్టరే అవ్వాలి, నాకు A2 మెడికల్ ఉంది అనుకుంటే మాత్రమే, మెయిన్గా స్పెట్స్ ఉండకూడదు, ముందే చెప్తున్నా. A2 మాత్రం ఉంది అనుకుంటే స్టేషన్ మాస్టరే అవ్వాలి, ఎక్కడైనా పర్లేదు అనుకున్న వాళ్ళకి. ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి? కోల్కతాలో ఉన్నాయి. నెక్స్ట్ ముంబైలో 97 ఉన్నాయి. నెక్స్ట్ సికింద్రాబాద్లో ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఓన్లీ స్టేషన్ మాస్టరే అవ్వాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ అవ్వాలి అనుకుంటే ఈ 3 జోన్స్ని కన్సిడర్ చేయొచ్చు. మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్న వాటిల్లో కోల్కతా లేదు, మీరు గమనిస్తే. ఓకే, సో దాని గురించి కూడా చూద్దాం, అసలు కోల్కతాలో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి. సో కోల్కతా గురించి యాక్చువల్ నేను ఆల్రెడీ మాట్లాడాను, రికార్డ్ అవ్వలేదు అనమాట, మళ్ళీ చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. సో కోల్కతాలో యాక్చువల్గా 1000, అంటే లాస్ట్ టైం ఫస్ట్ ర్యాంక్లో ఉంది,
1300 పోస్టులు వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కోల్కతాలో, అన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మనకి కోల్కతాలో సెకండ్ హైయెస్ట్, ఇప్పుడు కూడా ఎక్కువే ఉన్నాయి 685. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్ బిలాస్పూర్, తర్వాత సెకండ్ హైయెస్ట్ కోల్కతానే. అరౌండ్ 73 కట్ ఆఫ్ ఉంది. 7th ర్యాంక్, అంటే కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంది కోల్కతాలో. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తారు. సో కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. నార్మల్గా కూడా కోల్కతాలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది నార్మల్గా. ఓకే, సో అరౌండ్ ఒక 3 మార్క్స్ ఎక్కువ ఉంది CBT 1కి వచ్చేటప్పటికి. సో బట్ అయినా కూడా హోల్డ్లో పెట్టుకుందాం, ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకే, చూద్దాం, జస్ట్ ఉంచుకుందాం ప్రజెంట్ అయితే ఆప్షన్. సో మనకు ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏమేంటి? స్టేషన్ మాస్టర్కి వచ్చేటప్పటికి కోల్కతా, ముంబై, సికింద్రాబాద్ జోన్. ఓకేనా? సో ఈ 3, అంతకంటే కిందకి వెళ్ళాల్సిన పనే లేదు, అవసరమే లేదు. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఇది కూడా A2 మెడికల్దే, ఖచ్చితంగా స్పెట్స్ ఉండకూడదు. అండ్ బిలాస్పూర్ హైయెస్ట్ వేకెన్సీ, అరౌండ్ 850 వేకెన్సీస్ ఉంటే 812 వేకెన్సీస్ మనకి ఈ గూడ్స్ ట్రైన్ మేనేజరే ఉంది. ఒకవేళ మీరు గూడ్స్ ట్రైన్ మేనేజర్ అవ్వకూడదు అనుకున్నా, లేదు మీకు స్పెట్స్ ఉంది అనుకున్నా, ఒకవేళ మీరు హైయెస్ట్ వేకెన్సీస్ చూసి అప్లై చేశారు అంటే ఫుల్ అయిపోయినట్టే. ఎందుకంటే అరౌండ్ 812 తీసేస్తే 850లో ఇంకా 30-40 పోస్టే ఉంటాయి స్పెట్స్ ఉన్న వాళ్ళకి. సో అప్పుడు మీరు హైయెస్ట్ వేకెన్సీ ఉందనుకుని అపోహలో అప్లై చేయడం అన్నది ప్యూర్ బ్లండర్ అయిపోద్ది అనమాట. సో అలా చేయొద్దు, అందుకనే ఇంత డీటెయిల్గా తీసుకొచ్చా. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ అవ్వాలి అనుకుంటే మీకు హైయెస్ట్ ప్రయారిటీ, దెన్ యూ కెన్ చూస్ బిలాస్పూర్, ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అండ్ సెకండ్ రాంచీ, నెక్స్ట్ మాల్డా. సో ఇవి కూడా మంచి పోస్టులు ఉన్నాయి. భోపాల్, ముంబై, భువనేశ్వర్ వరకు కూడా బాగానే ఉంది. సో అబౌవ్ సికింద్రాబాద్తో కంపేర్ చేసుకుంటే అవి కొంచెం బెటర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కానీ మనమే అనుకున్నాం భువనేశ్వర్ వద్దనుకున్నాం ఆల్రెడీ, ఇంతకుముందే ఎలిమినేట్ చేసేసాం. భోపాల్ ఎలిమినేట్ చేసేసాం, కట్ ఆఫ్స్ కానీ అవన్నీ చూసుకుని. సో బిలాస్పూర్, రాంచీ, ముంబై ఇవి కొంచెం ఓకే, అదే మాల్డా, ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం ఇంకేముందో చూద్దాం. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్, ఈ పోస్ట్ కావాలి అనుకున్నా కూడా A2 మెడికల్ ఉండాలి. ఫస్ట్ A2 మెడికల్ మాట్లాడి తర్వాత స్పెట్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాను. సో A2 మెడికల్ అంటే మీకు స్పెట్స్ లేవు అనుకుంటే ఈ పోస్ట్ కూడా అప్లై చేయొచ్చు. ఇది మీరు మెట్రోలో వస్తుంది అనమాట. ఓకేనా? సో కోల్కతా మెట్రో అంటే మీరు కోల్కతా మెయిన్ సిటీలో ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, మీ లైఫ్ అంతా సిటీలో ఉంటుంది అండ్ మెట్రో స్టేషన్స్లోనే ఉంటుంది. ఓకే, పోస్టులు తక్కువ ఉన్నాయి, 59, బట్ ఎక్స్ట్రాగా మీకు A2 ఉంది కాబట్టి ఇది కూడా ఎక్స్ట్రా లాగా ఫీల్ అవ్వచ్చు. వస్తే ఇది కూడా చేయొచ్చు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మెట్రోలో చేయటానికి ఇవి కూడా చేయొచ్చు అనమాట. ఓకే, ఇవి ఓన్లీ కోల్కతాలో మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మీకు ఓన్లీ A2 మెడికల్ అంటే మీకు స్పెట్స్ లేవు అనుకున్న వాళ్ళకి బోనస్ అనమాట. ఎందుకంటే 1000 మంది ఎగ్జామ్ రాశారు అనుకుందాం. ఇందులో ఓవరాల్గా స్పెట్స్ ఉన్న వాళ్ళు ఒక 300 మంది రాశారు అనుకుంటే ఒక 70% అంటే 700 మంది స్పెట్స్ లేని వాళ్ళు ఏదైనా అనుకోండి. సో ఈ 300 మెంబర్స్ మినిమం వేసుకున్నా కూడా వీళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఇందులో 100కి 99 వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, బాగా రాసేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎవ్వరూ దీనికి కాంపిటీషన్ కారు. ఓకేనా? సో మీకు ఐసైట్ బాగుండటం వల్ల ఇది కొంచెం బోనస్ అయినట్టు అనమాట. ఓకే, మీరు మాత్రమే అప్లై చేయగలుగుతారు. ఒకవేళ మీ ఐసైట్ బాగుంది అనుకుంటే ఆ లూప్ హోల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. సో ఎక్కువ పోస్టులు ఐసైట్ బాగున్న వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. బిలాస్పూర్ 847 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ రాంచీ 627 పోస్ట్స్ ఉన్నాయి. ఓకేనా? మాల్డా వచ్చేటప్పటికి 496 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ కోల్కతా చూడండి 372. ఓకే, సో 372 పోస్టులే కోల్కతాలో ఉన్నాయి కాబట్టి ఐసైట్ బాగున్న వాళ్ళు కోల్కతాని ఇందాక హోల్డ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తీసేద్దాం. ఎందుకంటే మీకు 800 పోస్టులు 600 పోస్టులు ఉన్నవి వదిలేసుకుని మన సికింద్రాబాద్ దాటి వెళ్ళి మరి కేవలం 372 పోస్టులు ఉన్నదే ఎందుకు అప్లై చేయడం? కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుందని తెలిసినప్పుడు సో పాయింట్ లేదు. అండ్ భోపాల్ కూడా అక్కర్లేదు. అండ్ మన సికింద్రాబాద్లోనే ఆల్రెడీ 264 పోస్టులు ఉన్నాయి. కనీసం మనకి డబల్ అన్నా ఉండాలి కదా. సో రాంచీ, ఓకేనా, రాంచీ, మాల్డా, బిలాస్పూర్ ఈ 3 మాత్రమే మనకి ఓవరాల్గా కొంచెం బెటర్ జోన్స్ అనమాట. ఐసైట్ బాగుంది ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనుకుంటే. కానీ ఐసైట్ బాగున్న వాళ్ళకి ఇది మాత్రమే కాదు కదా, మీకు B2, C2 కూడా ఎలిజిబులే. సో ఓవరాల్ పోస్టులు కూడా చూసుకోవాలి. ఓకే, సో అది చూడాలి అంటే ఓవరాల్ వేకెన్సీ కూడా చూసుకున్నట్టయితే కూడా కోల్కతా జస్ట్ కొంచెం మాత్రమే ముందుంది రాంచీతో పోలిస్తే. సో రాంచీ ఇంకా బెటర్ ఆప్షన్ మనకి కోల్కతా కన్నా ఈసారి. ఓకే, ఒకటి బిలాస్పూర్ చూస్ చేసుకోవచ్చు మీరు. హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి, ఐసైట్ బాగుంది, మీరు డైరెక్ట్ కాకపోతే ఎక్కువ మంది అప్లై చేస్తారు, అది పర్లేదు అనుకుంటే బిలాస్పూర్ చూసుకోండి.
లేదు అంటే డైరెక్ట్ రాంచీ చూస్ చేసుకోవడం బెటర్, ఓకేనా. లేదు మెట్రోలో కావాలి అనుకుంటే మీకు కోల్కతా చూస్ చేసుకోవచ్చు, బట్ అది అక్కర్లేదు అనుకుంటే మాత్రం రాంచీ ఆర్ బిలాస్పూర్, ఐసైట్ బాగున్న వాళ్ళకి ఈ 2 బెస్ట్ జోన్స్. అండ్ మెయిన్గా నిన్న అడిగితే దీనికి అరౌండ్ 200 పోస్ట్ తేడా ఉంటాయి ఓవరాల్ పోస్టులు చూసుకుంటే, ఓకేనా. సో మీరు కొంచెం బాగా చదువుతాను అనుకుంటే బిలాస్పూర్ చూస్ చేసుకోండి, కొంచెం యావరేజ్ అనుకుంటే రాంచీ చూస్ చేసుకోండి, ఓకేనా. సో అది నెక్స్ట్ CCTS పోస్టులు కావాలంటే B2 ఉండాలన్నమాట. అంటే స్పెట్స్ ఉన్న ప్రాబ్లం లేదు. పోస్టులు ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, 52 ప్రయాగరాజ్, 34 వచ్చేటప్పటికి సికింద్రాబాద్. సో మనదే సెకండ్లో ఉంది కాబట్టి ఇంకా మనం వేరే చూస్ చేసుకోవడంలో పాయింట్ లేదు. మీకు CCTSకి వెళ్ళాలి, నేను తోప్ క్యాండిడేట్ బాగా చదువుతాను అనుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఇది లెవెల్ 6 కదా, సో బాగా కట్ ఆఫ్స్ కూడా చాలా హై ఉంటుంది, బాగా చదువుతాం అనుకున్న వాళ్ళకి ఇది. సో సికింద్రాబాద్ అయినా చూస్ చేసుకోవచ్చు, ప్రయాగరాజ్ అయినా చూస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ప్రయాగరాజ్ చూస్ చేసుకోకండి, ఓకే. మనకు ఓవరాల్గా సికింద్రాబాదే బెస్ట్ జోన్ ప్రయాగరాజ్ కన్నా, ఓకేనా, CCTS కోసం అయితే కూడా. ఎందుకంటే మిగతా పోస్టులు అసలు లేవు కదా అక్కడ, సో దాన్ని ఇగ్నోర్ చేసి సికింద్రాబాదే పెట్టుకోవడం బెటర్ దానికోసం అయితే. అకౌంట్స్ గురించి మాట్లాడితే కోల్కతా అకౌంట్స్ కూడా కోల్కతాలో మంచిగా ఉన్నాయి, 159 పోస్ట్స్ ఉన్నాయి. మీకు అకౌంట్స్ ప్రయారిటీ అయితే కోల్కతా చూస్ చేసుకోండి. కానీ చండీగఢ్లో 145 ఉన్నాయి, కానీ చండీగఢ్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మీకు కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది. లాస్ట్ టైం కూడా హైయెస్ట్ అందులోనే ఉంది, సో ఇగ్నోర్ చేయండి. అండ్ 125 పోస్టులు చెన్నై, ఓకే, డీసెంట్ అమౌంట్ 125 అంటే కూడా. కానీ చెన్నైలో ఓవరాల్ ఓవరాల్గా వేకెన్సీస్ చూస్తే తక్కువ ఉన్నాయి కాబట్టి చూద్దాం. జేఏ కోసం అయితే మాత్రమే కన్సిడరేషన్ వరకు పెట్టుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ అజ్మీర్ జోన్, ఇది కూడా కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా కూడా ఎప్పుడు, సో దీనిలోకి వెళ్ళకపోవటమే బెస్ట్. వేకెన్సీస్ కూడా పెద్ద ఎక్కువేం లేవు కాబట్టి, సో ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ సీనియర్ క్లర్క్, ఇవి కూడా మీకు C2 ఉంటే చాలు, స్పెట్స్ ఉన్నా పర్లేదు. హైయెస్ట్ కోల్కతానే ఇవి కూడా, ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ముంబై 73, ఆల్మోస్ట్ సగం అయిపోయింది. సెకండ్ దానికి వచ్చేటప్పటికే ఇంకా కిందకి వెళ్ళేటప్పటికి ఇంకా తగ్గిపోయినట్టే. ఓవరాల్గా మీకు కనుక స్పెట్స్ ఉంటే నాన్ A2 పోస్టులు చూసుకోవాలి మీరు, హైయెస్ట్ కోల్కతాలో ఉంది, ఓకే. అది కూడా మీకు నెక్స్ట్ సెకండ్ చండీగఢ్ ఉంది 199 పోస్టులు, ఓకే. నెక్స్ట్ ముంబై 189 పోస్టులు. సో నన్ను అడిగితే సికింద్రాబాద్ 132 పోస్టులు వదిలేసుకుని మీరు వేరే దానికి వెళ్ళాలి అనుకుంటే కోల్కతా ట్రై చేయండి, చండీగఢ్ ట్రై చేయొద్దు, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. లేదు కోల్కతా కాకుండా ట్రై చేస్తానంటే ముంబై చేయండి. ఇంకా అన్నెసరీ అనమాట. మిగతా ముంబై కానీ చెన్నై కానీ మీకు దగ్గర ఉన్న సిటీలోనే కావాలి అనుకుంటే కోల్కతా, ముంబై, చెన్నై 3 కూడా మనకి సరౌండింగ్స్ లాగే వస్తాయి. నన్ను అడిగితే కోల్కతా బెస్ట్, కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి స్పెట్స్ ఉన్న వాళ్ళకి, బట్ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువే ఉంటుంది. బట్ కానీ కంపారిటివ్లీ మీకు 100 పోస్టులు ఎక్కువ దొరుకుతున్నాయి అక్కడ, సో 100 ఛాన్సెస్ పెరిగినట్టు మీకు జాబ్కి. సో ఎందుకంటే కోల్కతా సికింద్రాబాద్ 132 వదిలేసి 189 జస్ట్ 50 పోస్టుల కోసం ముంబై వెళ్ళటం కంటే డైరెక్ట్ మీకు కోల్కతా వెళ్ళడమే బెటర్ అని నాకైతే అనిపిస్తుంది. కొంచెం మీకు అక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఆల్రెడీ స్పెట్స్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. కోల్కతా, ముంబై, చెన్నై, సికింద్రాబాద్ జోన్, ఈ 4 మీకున్న ఆప్షన్స్. వీటిల్లోనే ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా దీనికంటే కిందకైతే వెళ్ళొద్దు, కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కదా అని బెంగళూరు కూడా వెళ్ళొద్దు. కేవలం 70 ఉన్నాయి కాబట్టి అంత రికమెండ్ చేయను. మీకు కనుక స్పెట్స్ ఉంటే జస్ట్ 70 పోస్టులే ఉంటాయి, కేవలం 70 మందిగా వస్తుంది కాబట్టి ఆలోచించుకోండి. అండ్ ఇంకా మిగతావి అయితే అసలు ఇంకా వేస్ట్ అసలు. సో టాప్ మనం ఆర్డర్ చేయాలి అనుకుంటే కోల్కతా ఫస్ట్, ఒకవేళ సికింద్రాబాద్ వద్దనుకుంటే కోల్కతా ఫస్ట్, ఇంకా తప్పదు అనుకుంటే ముంబై, చెన్నైలో ఒకటి సెకండ్, అంతే. ముంబై, చెన్నైలో ఏదైనా తీసుకోవచ్చు, పెద్ద తేడా లేదు. 189, 182. సో ఇప్పుడు మనకి నేను చెప్పిన జోన్స్ కాకుండా మిగతావన్నీ డేంజర్ జోన్సే. సో పెట్టాలి అనుకుంటే మనకి ఏమేమి జోన్స్ ఉన్నాయి, ఒకవేళ మీకు కనుక స్పెట్స్ ఉంది అనుకుంటే సికింద్రాబాద్ అయినా చూస్ చేసుకోవచ్చు, హోమ్ స్టేట్ కావాలి అనుకుంటే. లేదు అంటే కోల్కతా, ముంబై, చెన్నై ఆర్ ఇంకేం లేవు, ముంబై, చెన్నై అంతే. నన్ను అడిగితే ఇంక ఇవే ఇప్పటికే మనకి బాగా తగ్గిపోతున్నాయి వేకెన్సీస్ కాబట్టి ఇంకా వెనక్కి వెళ్ళొద్దు. మీకు స్పెట్స్ లేవు అనుకుంటే ఏం చూస్ చేసుకుంటారు, రాంచీ కానీ, సికింద్రాబాద్ కానీ, రాంచీ కానీ, నెక్స్ట్ బిలాస్పూర్. మెయిన్గా కోల్కతా ఏంటంటే వెరైటీ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయన్నమాట, అన్ని పోస్ట్స్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, ఓకే. బిలాస్పూర్లో మీకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ మాత్రమే ఉన్నాయి, అది మీకు చేయడానికి ఇంట్రెస్ట్ లేదనుకుంటే మాత్రం బిలాస్పూర్ స్కిప్ చేసేయండి, ఓకే.
నెక్స్ట్ అప్పుడు మీకున్న ఆప్షన్స్ ఇంకొకటి చెప్పండి, ఫిఫ్త్ కూడా ఉండాలి అంటే మాల్డా ఆర్ ముంబై చూస్ చేసుకోవచ్చు, ముంబై కానీ మాల్డా కానీ. ఓకేనా? సో ఇది మనకి ఫైనల్గా ఇవి బెస్ట్ జోన్స్, మిగతావన్నీ వేస్ట్ జోన్సే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, వర్త్ కాదు. ఓకే, అండ్ ఒకటి స్పెసిఫిక్ మెన్షన్ చేయాలంటే బెంగళూరు జోన్లో స్టిల్ ఇప్పటికీ కూడా నెక్స్ట్ టైం కూడా కట్ ఆఫ్ తక్కువే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. బట్ స్పెట్స్ ఉన్న వాళ్ళకి కేవలం 70 పోస్టులే ఉన్నాయి. సో ఎందుకులే అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ మందికి రాదు. అండ్ 241 పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా. ఒకవేళ మీకు స్పెట్స్ ప్రాబ్లం లేదు అనుకుంటే, మీకు రిస్క్ తీసుకునే ఎబిలిటీ, బాగా రిస్క్ తీసుకుంటాను, వస్తే వచ్చింది లేకపోతే లేదు, కొంచెం కట్ ఆఫ్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటేనే బెంగళూరు ట్రై చేయొచ్చు. ఇది అనమాట ఓవరాల్ అనాలిసిస్. అండ్ ఈ పీడిఎఫ్ మీకు మన యాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ దొరుకుతుంది. మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓవరాల్గా అన్ని డీటెయిల్స్ నేను ఇచ్చాను. మీరు కూడా టైం తీసుకోండి, అర్జెంట్గా అప్లై చేయొద్దు, ఓ 2-3 డేస్ టైం తీసుకోండి. మరీ లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు, అలాగని 2-3 డేస్ ఆర్ 1 వీక్ తీసుకుని ప్రాపర్గా విత్ ఇన్ టైంలో అప్లై చేసుకోండి. ఓకేనా? మనం ఈలోపు మిగతా డీటెయిల్స్ కూడా పెడతాం, బెస్ట్ జోన్తో పాటు బెస్ట్ ప్రిఫరెన్స్ కానీ పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ, ఆర్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద అడిగితే వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా మీరు ఏ జోన్ అయితే అప్లై చేసుకుంటున్నారో మ్యాప్లో ఫస్ట్ అది ఏ స్టేట్లో ఉంది, ఎంత దూరం ఉంది మన ప్లేస్కి, మీకు అసలు అంత దూరం వెళ్ళటం ఓకేనా కాదో కూడా చూసుకోండి, ట్రాన్స్ఫర్ పాలసీ కూడా చూసుకోండి, దెన్ అప్లై చేయండి. ఓకే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే రైల్వేకి సంబంధించి ఏ జాబ్ అయినా, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పీ టెక్నీషియన్ ఏదైనా కానీ మన దగ్గర క్లాసెస్ దొరికితే ది బెస్ట్ క్లాసెస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నేను ఆర్ఆర్బీ ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అలాగే ఎన్టీపీసీ 2 కూడా క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ ఇందులో మనకి క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ దొరుకుతుంది, డెమోస్ ఉంటాయి, చూడండి. సీరియస్ ఆస్పిరెంట్స్కి తప్పకుండా ఉపయోగపడుతుంది, చాలా తక్కువ ప్రైస్కి. అది గ్రూప్ డి ఫుల్ కోర్స్ అయినా కానీ, లేదా సింగిల్గా ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, అండ్ ఫ్రీ కోర్సెస్ కూడా, ఫ్రీ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మన దగ్గర. సో అలా డీటెయిల్గా బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఏఎల్పీ ఫుల్ కోర్సు, టెక్నీషియన్ ఫుల్ కోర్సు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నీ దొరుకుతాయి. చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. డెఫినెట్గా నేనైతే రికమెండ్ చేస్తాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ సూన్ ఇంకా యాడ్ చేస్తూనే ఉన్నాం, ఇంకా ఉపయోగపడే కంటెంట్ వస్తూనే ఉంటుంది. అండ్ కొత్త కొత్త ఫీచర్స్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా? అండ్ రైల్వే రిలేటెడ్ మీకు ఏమైనా అప్డేట్స్ కానీ, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు జెన్యున్ అప్డేట్స్ ఉన్నప్పుడు పోస్ట్ చేస్తాను, మీకు వెంటనే తెలుస్తుంది. అండ్ మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద ఇస్తాను, శరణ్ తేజస్ నా ఐడి. సో అక్కడ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా ప్రతి పోస్ట్ గురించి చూడండి, మీకు ఉపయోగపడుతుంది ఫర్దర్గా అప్లై చేసేటప్పుడు. అలాగే కరెంట్ అఫైర్స్, ఓకే అప్లై చేస్తే సరిపోదు కదా, చదువుకోవాలి. సో చదవాలి, ఫ్రీగా మీకు కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ది దొరుకుతుంది, మొత్తం ఓవరాల్గా అక్కడ కవర్ అయిపోద్ది అనమాట. సో అరౌండ్ 200 బిట్స్ పీడిఎఫ్ కూడా ఫ్రీగా మన యాప్లో దొరుకుద్ది. సో ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని ఉంటే అక్కడ మీకు పీడిఎఫ్, తర్వాత టెస్ట్లు కూడా అక్కడ ఫ్రీగా కండక్ట్ చేస్తుంటాం దాని మీద. సో తప్పకుండా యూజ్ అవుతుంది, టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఫర్దర్గా మీరు మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, మీకు ఏంటంటే క్లియర్గా ఏమైనా అప్డేట్స్ ఉన్నా, లేకపోతే క్లాసెస్ కానీ, లేకపోతే మీకు గైడెన్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. వన్ స్టాప్ సొల్యూషన్ రైల్వే జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచండి. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. మీకు ఏదైనా వీడియో టాపిక్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ తేజస్.